హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వకంగా చేసుకుంటున్నాను. నా క్షేమమైన ప్రైజ్ గాడ్. నా చిన్న సహాయం చేయండి. వెనక డీస్ ఉంది, చెంబు, గ్లాసు, వాటి మూడు నిండా నీళ్ళు తీసుకురండి. అందరూ ఉదయాన్నే లేచి ఫ్రెష్ రెడీ అయ్యి దేవుని పని కోసమే ఉత్సాహంతో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకేం పని లేకుండా ఎటు టిఫిన్ చేయాలని ఆశ లేకుండా ఉదయం అందరూ ఫాస్టింగ్తో వచ్చి హల్లెలూయా. త్వరగా తీసుకొస్తే మెసేజ్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక చిన్న ఆట ఆడదామా? ఎంతసేపు వచ్చి పాట పాడుకొని గమ్ము కూర్చొని వినేసి వెళ్ళిపోవడం కాదు. చిన్న చిన్న ఆటలు ఆడుకుంటే మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుద్ది, అలాగే వినికిడి జ్ఞానం కూడా కొద్దిగా పెరుగుతుంది. బాగా పట్టుకున్నాను, టక్కన తోలుతుంది. తీసుకొచ్చి నేరుగా ఇక్కడ కింద పెట్టండి. మీలో ఎవరు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు? నేను చెప్తా పరిగెచ్చేది కాదు, ప్రశాంతంగా వచ్చేది. కింద కొద్దిగా వెనక్కి పెట్టండి. నాకు ఇక్కడ పిల్లలు కదా, కొద్దిగా వెనక్కి పెట్టు. చెమ్మ లాస్ట్ పెట్టు. అంతే అంతే అంతే. గ్లాసు అమూల్ పెట్టు, అమూల్ పెట్టు. వచ్చే కూర్చోండి. జోసఫ్ వస్తాడు ఫస్ట్ ఆడడానికి. ఆ మూటిని తాగాలి, తాగకూడదు, తాగాలి కొద్దిగా. నీ ఇష్టం, ఎలాగైనా తాగొచ్చు. ఓకే. రెండోదిగా చంద్రం వస్తుంది. యవనస్త్రాలు, మీ బైబిల్ మీరు ఎత్తుకురండి, బైబిల్ ఎత్తుకురండి. తాగండి, ఎలాగైనా తాగొచ్చు. వీళ్ళు పాతకాలం వాళ్ళు కదా, బోన నీరు పెట్టుకొని తాగి బాగా అలవాట్లాకుంది వాళ్ళకి. జేమ్స్ మామ వస్తాడు. పర్లేదు పర్లేదు. ప్రైజ్ గాడ్. ఆయన చూపించిన దాన్ని ఫాలో అవ్వకూడదు, మీరు కొత్తగా ట్రై చేయండి. ఆయన అట్ట చూపించినట్టే ప్రయత్నం చేయొద్దు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండద్దా? మంచి దాహంతో ఉన్నట్టున్నాడు. ఇంకెవరైనా వస్తారా? సుమా వస్తుంది. వెరైటీ అంట కానండి. టీసీ తల మీద పోస్తుంది. సేమ్ ఏం మాట్లా. వచ్చేటప్పుడు మీ బైబిల్ ఎత్తురమ్మని చెప్పాను. ఇంకెవరన్నా వస్తారా? దా. ఓకే సరే. ఇంకెవరైనా వస్తారా? ఓకే, అరుణ్ వస్తున్నాడు. ఓకే, ప్రైజ్ లార్డ్. దీన్ని బట్టి ఈరోజు మన సబ్జెక్ట్ ఏం చెప్పగలుగుతారు మీరు? ఏదో పెట్టాడ్రా, ఏదో పెట్టాడ్రా. ఒకటి ఇంకా కాదు అని అన్నాం. చెప్పండి, మీకు మనసులో ఏది ప్రేరేపణ వస్తే చెప్పండి. సూపర్. ఇంకా నీళ్ళు ఎట్ట తాగాలంట చెప్పాడు. ఇంకా దప్పికి తీరేది అట్లా అనేసి అర్హత గురించి. ఇంకా
చెప్పండి, మోసం చెప్తాడు ఇప్పుడు అని కడుపు నింపుకునే దానికి. హల్లెలూయా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే గిద్దోను సైన్యం. గిద్దోను సైన్యం. నీళ్ళు చూడగానే తాగమనగానే మీకు నేరు గుర్తొచ్చేస్తుంది అనుకున్నా. సరే, మన ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలా క్లుప్తంగా తీసుకొస్తాను, వినడానికి సిద్ధపడండి. ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా ప్రశాంతంగా పోదాము. చాలా టైం ఉంది మనకు కాబట్టి. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము. ఈ గిద్దోను అనే వ్యక్తి న్యాయాధిపతులు 6, 7, 8 అధ్యాయాలు కనిపిస్తాడు. ఏ అధ్యాయాలు కనిపిస్తాడు? 6, 7, 8 అధ్యాయాలలో న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తాడు. ఇతను ఎవడంటే ఒక పిరికివాడు. ఎవడు? పిరికివాడు, భయస్థుడు అనుకోవచ్చు. స్టార్టింగ్ ముందుగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మొదటిగా అంటున్న మాట, ఇజ్రాయేల్ను ఎక్కడ అప్పచెప్పించాడు? మిద్యానీయులకు అప్పగించెను. ఇజ్రాయేల్ ఎవరయ్యా అని ఆలోచిస్తే, ఆనాడు మోషే ఐగుప్తు చెరలో నుంచి నడిపించబడిన ఆ ఇజ్రాయేలే ఈ ఇజ్రాయేలీలు. ఎవరు? మోషే విడిపించాడు కదా, ఆ ఇజ్రాయేలులే ఈ ఇజ్రాయేలీలు. అయితే ఆ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇజ్రాయేలు ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని సాగిలపడడం స్టార్ట్ చేశారు, దాన్ని పూజించడం స్టార్ట్ చేశారు. దేవుణ్ణి మరిచి వారు సొంతగా చేసుకున్న విగ్రహానికి సాగిలపడి దాన్ని పూజిస్తూ ఉండగా దేవుడు వారి పక్షం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను వీటి శ్రమ నుంచి తప్పించి ఇంత చేసినా కూడా వీరు నా పక్షాన్ని లేరు కాబట్టి వీరిని ఎవరికి అప్పచెప్తామంటే మిద్యానీయులకు అప్పచెప్పించాడు. ఈ మిద్యానీయులు ఎవరంటే కఠినీయులు. వీరికి ఇంకా మనం చూసినట్లయితే శ్రమ అని కూడా అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే విలన్స్. ఎవరు? విలన్స్ అంటే శత్రువు. ఈ మిద్యానీయుల చేతికి దేవుడు ఏర్పాటు చేసుకున్న శ్రమ నుంచి విడిపించిన ఇజ్రాయేల్ను వారికి అప్పచెప్పాడు. ఎవరు? యెహోవాయే మనం చూడొచ్చు. అర్థమవుతుందా? యెహోవా ఇజ్రాయేల్ను విడిపించి వారికి సాగిలి పడతాడని దేవుని ఆరాధిస్తానని చెప్పి విడిపిస్తే వారు దేవుణ్ణి మరచి, దేవుడు చేసిన మేలను మరచి ఏమయ్యారు? విగ్రహారాధికులుగా మారారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టడము ఇష్టము లేక వాళ్ళకి కొద్దిగా చెప్పాలి. వారికి శ్రమ వస్తే మళ్ళీ తిరిగి దేవుని నమ్ముకుంటాడు అనుకొని యెహోవా దేవుడు మిద్యానీయుల చేతికి అనగా శ్రమ చేతికి ఇజ్రాయేల్ని అప్పచెప్పాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 2వ వచనంలో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గృహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. వీరు ఇజ్రాయేలు వారితో పోల్చుకోలేక, వారి దగ్గర వీరు ఉండలేక, వారి శ్రమకు వాళ్ళ ఇబ్బందులకు అన్నిటికీ తాళలేక వీరు పారిపోతూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. పారిపోతే ఎక్కడో తెలుసా? వాగుల్లో ఉంటున్నారు, గృహాల్లో ఉంటున్నారు, వాటిని దుర్గంగా చేసుకోవడానికి ఇల్లుగా కట్టుకొని అక్కడ ఉంటున్నారు. దేవుడు వీరికి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే పాలు తేలు ప్రపంచ దేశంలో మీకు ఇచ్చేదనని దేవుడు చెప్పినప్పుడు దాన్ని విడిచేసిన తర్వాత ఇల్లు ఏమైనా తెలుసా? దేవుని ప్రేమను మర్చిపోతే ఎక్కడ దాక్కుంటున్నారు? ఇల్లు స్వాస్థ్యాన్ని విడిచి కొండల్లో గృహల్లో దాక్కునే స్థితికి వచ్చేశారు. వారికి తాళలేక గృహంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. అయితే ఈ మిద్యానీయులు ఎంతమంది తెలుసా? చాలామంది విస్తారంగా ఉంటారు. వారు ఒకసారి నిలబెడితే అంట ఇసుక రేణువు వల్లే ఉంటారంట. వాళ్ళు అంత జనాభా, వాళ్ళు ఒంటిలో ఆస్తి అంత ఉండేది. వాళ్ళ ఒంటిలు వాళ్ళు చూసినప్పుడు ఏదో ఇసుక రేణువు లాగా ఉండేదంట. అంతమంది జనాభా అంట.
ఆ జనాభాకి వీళ్ళు ఏం చేసేది తెలుసా? భయపడేవారు. ఒకవేళ ఇశ్రాయేలు పంట వేసుకొని కోతకాలం వచ్చినప్పుడు వారు వచ్చి ఏం చేసేది తెలుసా? ఆ పంటనంతటి నాశనం చేసి పోయేవాళ్ళు. ఇజ్రాయేల్ ఏదైతే పంట కోసుకొని ఆశపడి ఉంటారో చేతికి వచ్చేదాకా ఉండి శత్రువులంతా వచ్చి పంట నాశనం చేసి వెళ్ళిపోయేవారు. అటువంటి స్థితులని ఇక్కడ మనం చూస్తున్నాం. దేని బిడ్డరా, ఈ గిద్దోనుని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. 1 వ్యవసాయకుడు, 2 భయస్థుడు, 3 కన్ఫామ్ చేసుకునే వ్యక్తి. ఏదైనా సరే కన్ఫామ్ చేసుకునే వ్యక్తి. ఈ గిద్దనుల్లో 3 చూడొచ్చు. అవి ఏంటేంటి? వ్యవసాయకుడు, భయస్థుడు, కన్ఫామ్ చేసుకునే వ్యక్తి. మనం అర్థం చేసుకోవచ్చు. దేని బిడ్డరా, మన బైబిల్లో చూసినట్లయితే 6వ వచనం, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు యెహోవాకు ఎప్పుడు తెలుసుకున్నారు దేవుని ప్రేమను? మళ్ళీ వారు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఎవరు వారు? ఎంత క్లారిటీగా ఉన్నారు కదా. ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎవరిని తెలుసుకున్నారు? చెప్పండి, గట్టి చెప్పండి. దేవుణ్ణి తెలుసుకున్నారు. దీని అర్థం ఏంటంటే, ఎంత ఉన్నా సరే, ఏమి లేకపోయినా, ఎంత సంపద ఉన్నా సరే, ఎంత సంపద లేకపోయినా చివరికి మిగిలేది యేసు ప్రేమే. హల్లెలూయా. వీళ్ళు అంతవరకు ఎంతెంతో అనుకున్నారు, కానీ అన్నీ పోయిన తర్వాత, శ్రమ వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, ఆహారం లేని తర్వాత ఎవరు గుర్తొచ్చారంటే యెహోవా దేవుడే. వారు అంటున్న అక్కడ మాట 6వ వచనం చివరన యెహోవాకు మొరపెట్టిరి. చూసారా? యెహోవాకు మొరపెట్టిరి. మనం కూడా చాలా సందర్భం అనుకుంటాం, మనకు ₹1 రాగానే ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేస్తాయి, ఎన్నెన్నో వచ్చేస్తాయి, కానీ దేవుడు అప్పుడు గుర్తురాడు. అయితే మిక్కిలి మనం కూడా శ్రమలోనైతే, అప్పులు బాధలైపోతే, కష్టాలు వస్తే అప్పుడు ప్రభువా అని మనం ఏం చేస్తుంటాము? చాలా సందర్భం మనం చూస్తూ ఉంటాం. మనం అంటే మనం కాదు, మన పక్కవారు. మనం బాగానే ఉంటాం, మన పక్కవారిని చూస్తుంటాం కదా అప్పుడప్పుడు మనం. హల్లెలూయా. 8 వచనంలో అంటాడు అక్కడ, జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అయితే దేవుడు ఇజ్రాయేల్ మొర్ర విని ఊరుకొండలేదు. అప్పచెప్పేసానులే, వాడి శ్రమ కలగాలే అని ఆశపడలే దేవుడు. అయితే వారి మధ్యకు ఒక ప్రవక్తను పంపుతున్నాడు. ఇక్కడ దేవుని మాటను ప్రకటన చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని చెప్పడానికి ఏం చేస్తున్నాడు దేవుడే ప్రవక్తను పంపుతున్నాడు, నువ్వు వెళ్ళు అనేసి. అయితే ప్రవక్తలు ఏం చేస్తాడు తెలుసా? అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహలో నుండి మిమ్మును తోడుకుని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. చూడండి, వారి దేశమును మీకు ఇచ్చి తిని. వారి దేశం, ఎవరి దేశం అక్కడ అంటున్నాడు? బైబిల్ చూడండి. ఐగుప్తు దేశాన్ని మీకు ఇచ్చి తిని. అయితే మీరు నా నుంచి మేలు పొందుకొని అంతా చేసి నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీ పక్షాన యుద్ధం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేని బిడ్డలారా, హల్లెలూయా. తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడిని విడువక ఎడబాయక ఎన్నటికీ నేను నీ పక్షాన ఉంటాను అని చెప్పగలవాడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆ ప్రేమ అక్కడ మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఇంకో వారితో మనం జాగ్రత్తగా ఉంటామా ఉండమా? ఒకసారి ఆ పలానా వ్యక్తి వల్ల మన శ్రమ వస్తుందంటే మళ్ళీ ఇంకోసారి ఆమెతో జాగ్రత్తగా ఉంటాం ఖచ్చితంగా. అది దేవుడు అలా కాదు. నువ్వు దెబ్బ తగిలి వచ్చినా కూడా రా కుమారుడా, రా కుమార్తె అని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వారి కోసం ప్రత్యేకంగా ఒక ప్రవర్తన ఏర్పాటు చేసి మీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు నేనే అని సెలవిచ్చేవాడు యేసయ్య. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 6వ అధ్యాయము
9 చివరిన జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడునైనా మీ దేవుడిని యెహోవాను నేనే. మీరు 11 వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండెను. యెహోవా దూత వచ్చి అతనికి కనబడి పరాక్రమము గల, చాలు ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం కొద్దిగా. ఇతను తండ్రి పేరు మీకు తెలుసా? చదవగా మేము విన్నారు, యోవాషు. ఇతను గిద్యోనుకు తండ్రి అందరు చెప్పండి. మీకు చెప్తూ నోటెడ్ అయిపోవాలి కొన్ని పేర్లు. గిద్యోను తండ్రి పేరు గట్టిగా చంద్రమ్మ, నువ్వు ప్రత్యేకంగా చెప్పకపోతే ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర తెప్పిస్తా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పిస్తున్నా అంటే బైబిల్ గురించి మనం నోటెడ్ అయిపోవాలా. ఈ గిద్యోను ఎవరు, ఆయన తండ్రి ఎవరు, ఈయన ఏం చేశాడు అనేసి మనకి ఏమైపోవాలంటే మొత్తం నోటెడ్ అయిపోవాలా. టక్కని ఎవరైనా వచ్చినా సరే టక్కని చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు చెర్రీ ఎవరు అంటే సునీల్ పాస్టర్ కొడుకు అని ఏ విధంగా చెప్తున్నామో బైబిల్ గ్రంథంలో కూడా పలానా వ్యక్తి తండ్రి పేరు ఎవరు, తల్లి పేరు ఖచ్చితంగా మనకు రావాలి. అప్పుడే కదా యుద్ధానికి మనం సిద్ధపడతాం. హల్లెలూయా. సరే, ఈ గిద్యోను ఎవరండి? యోవాషు కుమారుడు. ఇతను ఎక్కడున్నాడు? గానుగు చాటున గోధుమలను దొలగొచ్చును. అంటే ఇతను ఎవరు? వ్యవసాయకుడు. మనం చూసుకున్నాం ఇందాక. వ్యవసాయకుడు అనే మాట మనము 6వ అధ్యాయంలో 11వ వచనంలో చూడవచ్చు మనం. అయితే వీళ్ళు దేవుని దగ్గర నుంచి మిద్యానీయుల చేతుల నుండి పారిపోయి గృహలో అడవుల్లో ఈ విధంగా పక్కన ఉన్నప్పుడు ఆ సందర్భం ఇక్కడ చూడవచ్చు. ఇతను కూడా పారిపోయిన వ్యక్తి. అక్కడ పంట వేసుకొని గోధుమలను దొల్లగొడుతూ ఉన్నాడు. అయితే యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత ఎవరు కనబడింది? గిద్యోను కనబడి, చదవండి అక్కడ, పరాక్రమం గల బలాఢ్యుడా. చాలు. ఇతను మనం 3 కోణాలు చెప్పాము. దానిలో ఒక పేరు ఉంది, భయస్సుడు అనుకున్నాం. అరే భయస్సుడు, నేను దేవుని దూత ఏముంటుంది ఇక్కడ? బలాఢ్యుడా అని చెప్తుంది. అదేంది అది? అతను భయస్సుడు కదా, అతను అక్కడి నుంచి పారిపోయాడు కదా. అయితే బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడు అని ఎలా చెప్తుంది? దేవుని ప్రేమ అదే. మనుషులు తక్కువగా సరే దేవుని ప్రేమ నేను హెచ్చుగా చూస్తుంది. హల్లెలూయా. ఇంకోటి సందర్భం చూపించేదే, బైబిల్ చూడద్దు, మామూలు చెప్తాను. మరియమ్మ గారికి దగ్గరికి దేవుని దూత పోద్ది. ఆడికెళ్ళగానే దూత మరియమ్మతో ఏముంటుంది? దయా పాత్రాల. చూడండి, దేవుని ఒక దూత అభయం ఇస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను ధైర్యపరిచేది దేవుని దూత. నువ్వు అనుకోవచ్చు నా భయం వేస్తుంది, నేను తక్కువ వాడిని అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు బలాఢ్యుడివి, నువ్వు తక్కువవాడివి కాదు అని ధైర్యపరిచేది దేవుని దూత. ఆ దేవుని దూత ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఆయన వచ్చి ఇది ఎప్పుడు ఉంటాడు, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు భయసుడు కాదు, నువ్వు పిరికివాడివి కాదు, నువ్వెవరు? నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు హెచ్చుగా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేని బిడ్డరా, కింద చదువుకున్న ఆ మాట కంటిన్యూషన్. యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడయుండి నెడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఈ విధంగా చదువుకుంటా పోతే చాలా సందర్భం మనకు అర్థమైపోద్ది. ఎందుకయ్యా నువ్వు నా పక్షం ఉన్నావు కదా, నేను రక్షించేవాడు నేనే కదా అని చెప్తున్నావు. అయితే మమ్మల్ని ఎందుకు దాసుగృహం మమ్మల్ని అప్పగించావు? మమ్మల్ని ఎందుకు శ్రమకు అప్పగించావు? మమ్మల్ని ఎందుకు స్వతంత్రం నుండి తప్పించేశావు అని దేవుని దూతతో ఇతను ఏం చేస్తున్నాడు? సంభాషిస్తూ ఉన్నాడు. అయితే దేవుని దూత అంటుంది, మిమ్మల్ని ఎరిగిన వాడు నేనే. హల్లెలూయా.
ఒకసారి అందరూ చూడగలుగుతారా? దేవుని దూత ఏమంటుంది? ఇతను ఏం చేస్తున్నాడు? దూతతో, వచ్చిన దూతతో సంభాషిస్తున్నాడు. ఎందుకయ్యా మమ్మల్ని ఈ విధంగా అప్పగిచ్చేసావు? పాలు తెలిసి శ్వాసం నుండి మనం తప్పించేసావు, మమ్మల్ని ఈ స్థితి కింద తెచ్చావు అని దేవుని దూత అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడి ప్రణాళిక గిద్దోని మీద ఉన్నది. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని ప్రణాళిక అనేది ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వెందుకు జన్మించినావు నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నీ సమస్తము ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు యేసయ్య. హల్లెలూయా. నీ గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్క చిత్తము ఆయన తెలుసు. ఆయన ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టే నేను ఏర్పరచుకున్నాడు ఆయన. లేదంటే లోకల్ మనం ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా పేరు పెట్టి నేను పిలుస్తున్నాడంటే నీ గురించి సమస్య ఎరిగిన దేవుడు. నీతో ఆయన పని ఉంది కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన పని చేయడానికి పూనుకుంటాం దేవుని బిడ్డారా, ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ గిద్దోను కూడా అదే. గిద్దోని దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు దూత వచ్చి అంటున్న మాట, నువ్వు దేవుని పని చేయాలి. అయితే ఇతను ఏం చేశాడు తెలుసా? కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తి. నువ్వు ఒకవేళ దేవుని దూతవే అయితే, దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతవే అయితే నాకు కొద్ది కన్ఫర్మేషన్ కావాలి, నేను నీకు అర్పణను తీసుకొస్తాను అని చెప్పి మనం చదువుతున్న కింద వచనాలు వస్తూ ఉంటుంది. 17వ వచనంలో కూడా 17వ వచనం చూడండి, 6వ అధ్యాయం. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకు? కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, నాతో మాట్లాడేది దేవుని దూతేనా, లేదా ఇంకా అపవిత్రాత్మ, లేదా ఇంకెవరైనా మాట్లాడుతున్నారా, ఎవరైనా వేషం వేసుకొని వచ్చి మాట్లాడుతున్నారా అని కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తి గిద్దోనుగా ఉన్నాడు. ఈ కోణం మనం ప్రతి ఒక్కరికి రావాలి దేవుని బిడ్డలారా. ఒక ప్రవచనం వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. మొదటి దశలోని పత్రికలు అంటాడు, మీరు ఏం చేసినా సరే ఒకసారి ప్రవచనంలో కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తిగా అనేసి మొదటి దశలోని పత్రికలు అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆ విధంగా మనకు కూడా ఇక్కడ చెప్తున్న నా గురించి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈ వాక్యము బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అనేసి. ఒకటి చెప్పిన తర్వాత ఈ గుడ్డిగా నమ్మేటి వ్యక్తి గిద్దోని కాదు. ఆ స్వభావం మనకు కూడా కావాలి. ఎవరైనా చెప్పిన తర్వాత కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తిగా ఇక్కడ అందరూ మార్చబడుదురు గాక. ఒక ప్రవచనం ఎవరైనా చెప్పిన తర్వాత ఇది నిజమా కాదా ప్రవర్తన చేసుకోండి. ఒక వాక్యం ఎవరైనా చెప్పిన తర్వాత ఇది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి మీ జీవితంలో. అప్పుడు దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తిగా గిద్దుని ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా ఉంటారు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ చేసుకుంటామో అప్పుడు నీకే ఏమవుద్ది? నువ్వు ఒక వాక్యం విన్నావు, అది ఇంటికి చదివిన తర్వాత ఈ వాక్యం ఇక్కడ ఉంది అనేసి నీకేమనిపిస్తుంది? అప్పుడు సంతోషం కాదు తల్లే, అర్థమవుతుంది. ఇది తెలియకుండానే నీ మైండ్లో ఉండిపోద్ది. ఇది నేను విన్నాను, ఇక్కడ చూశాను, ఇది నిజంగానే ఉంది అని కన్ఫర్మ్ నీళ్ళు కూర్చున్న తర్వాత నువ్వు దాని గురించి గట్టిగా చెప్పగలుగుతావు. ఒక వస్తువు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ పౌచ్ ఉంది, ఇది ఇక్కడ ఉంది, నేను ఆ బయట వాళ్ళకి బలిపిండి పైన పౌచ్ ఉంది అని చెప్పాను. వాడు నేరుగా వచ్చి ఇక్కడ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు. వాడు ఏమనుకుంటాడు? ఒకవేళ ఇక్కడ పౌచ్కి లేదురా అని బయట వాడు ఎవడు అన్న అప్పుడు ఏమవుద్ది? వాడేం చెప్తాడు? ఒరే ఉందిరా, నేను ఎందుకని అమ్మాట చెప్పగలిగాడు? కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి. అలాగే దేవుని దగ్గర కొంచెం ప్రవచనం అయితే ఏమి గుడ్డిగా నమ్మకుండా దేవుని వాక్యము వచ్చినప్పుడు కూడా మీరందరూ కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తులుగా మారాలి దేవుని బిడ్డలారా. అప్పుడే నువ్వేం చేయగలుగుతావు? ఖచ్చితంగా చెప్పగలవు, ఇది నేను చూశాను, నేను విన్నాను, కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పుడే ముందుకు పోవడానికి సిద్ధమవుతుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలి? మనము కన్ఫర్ము చేసుకునే వ్యక్తులుగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ విధంగా చూసుకుంటూ పోతే చాలా 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 కోణాలు ఉన్నాయి. గిద్దోనులో కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు, బలార్జుడిగా ఉన్నాడు, వ్యవసాయం కష్టపడే వ్యక్తిగా ఉన్నాడు, చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ప్రాముఖ్యమైన మంచి సందర్భం ఇంకా ముందు ఉంది, జ్ఞాపకం చేసుకున్నామా? 19వ
వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు- కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తి ఏ విధంగా చేసుకుంటున్నాడు అనేసి. అప్పుడు గిద్యోను లోపలికి పోయి చదవండి. ఒక మేక పిల్లను తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గరగా ఉంచగా దేవదూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసాను. ఇతడు ఏమనుకున్నాడు? అయ్యా, నువ్వు నిజంగానే దేవుని దూతవైతే నేను నీకు అర్పణ తీసుకొస్తా, అర్పణని నువ్వు స్వీకరిస్తే నేను నమ్ముతాను, కన్ఫర్మేషన్ నాకు వస్తుంది అనేసి చెప్పిన తర్వాత, సరే నువ్వు వెళ్ళు అని దేవుని దూత చెప్పిన తర్వాత ఇతను తీసుకొస్తాడు అర్పణను. ఏమి తీసుకొస్తాడు అక్కడ? అర్పణ పొంగని. ఆడ చూడొచ్చు మనం ఏమైతే క్లారిటీగా రాస్తున్నాడు, ఎవరు ఏమేమి తీసుకొచ్చున్నారు మొత్తం కూడా. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత దేవుని దూత అది పెట్టి కర్రతో తాగ్గానే అది అగ్ని వలె మండుతుంది అని బిడ్డారా. అప్పుడు ఈ గిద్దోను అనుకుంటాడు 22వ వచనంలో, గిద్దోను ఆయన యెహోవా దూతాన్ని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతని చూచితనని అనెను. హల్లెలూయా. చూశారు దాని బిడ్డారా, యెహోవా దూత నేరుగా గిద్దోని కనిపించింది. అదేవిధంగా గిద్దోను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాడంట. ఈ సందర్భము మన జీవితంలో ఉంటుందా? దేవుని దూతను అనగా యేసుక్రీస్తు వారిని, దేవుని దూత అంటే ఎవరు అనుకున్నాం మనం? యేసుక్రీస్తు వారిని నేరుగా ముఖాముఖిగా చూసే దేవుని కృప మనకుందా? అటు అర్హత మనకుందా? లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఉందని ఇక్కడ చూపించాడు దేవుని బిడ్డలారా. మనకు లేదులే, మనుషులు లేదనుకున్నాము, కానీ గిద్దోను ఎటువంటి వాడు? మనలాగా భయస్తుడే, మనలాగా కష్టపడేవాడే. అయితే దేవునికి గిద్దోనుతో అవసరమైంది కాబట్టి దేవుడే గిద్దోని దగ్గరికి ఏ విధంగా వచ్చాడు దేని బిడ్డరా? నేడు నీతో ఆయన పని ఉంది కాబట్టి దేవుడు నేరుగా నీతో కూడా వచ్చును గాక. నువ్వు ఆయన ముఖాముఖిగా చూచున్నావు కనుక నువ్వు ఎలా ఉంటావో తెలుసు దేవుని బిడ్డరా, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? హల్లెలూయా. భయపడక. అయితే అక్కడ అంటున్న మాట అర్పణను అర్పించి కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. దేవుడు నేరుగా నిన్ను చూడును గాక, నువ్వు దేవుడిని నేరుగా ముఖాముఖిగా చూచుదువు గాక. అటు కృప మనందరికీ దేవుడు ఇచ్చింది కాక దేవుని బిడ్డారా. హల్లెలూయా. మనం ఇంకా చూసినట్టు దేవుని బిడ్డారా, ఒక్క కన్ఫర్మేషన్ అయింది ఇక్కడ. ఎన్నయింది? ఒకటే అయింది ప్రెజెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒకటే అయింది, ఒక్క కన్ఫర్మేషన్ అయింది. ఇంకా 2 ఉన్నాయి. చాలా అంటే 100 లేవులేడు, ఇంకా 2 ఉన్నాయి. అయితే ఏమిటి అని మనం ముందుకు సాగుతూ పోతే, శత్రువులు ఎవరు ఇక్కడ? విలన్స్, మిద్యానీయుల్ని దేవుడు వారి చేతిలో నుండి ఇజ్రాయెల్ తప్పించేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనగా దేవుని ప్రేమించిన వారిని శ్రమ నుండి విడిపించాలి దేవుడు. అదే దేవునికి ఉన్న గురి. దేవుని మైండ్లో ఏముందంటే, వారిని అప్పగించింది నేనే, అయితే వారి దగ్గర నుంచి నా బిడ్డలను ఇప్పుడు నేను తప్పించాలి, విడిపించాలి. ఇది ఉంది కాబట్టి వారి ఆ పని కోసం ఒకని ఎన్నుకున్నాడు. అతను ఎవరు? గిద్దోను. చెప్పండి అందరూ, అతను ఎవరు? గిద్దోను. ఎన్నుకున్న దేవుడు అతని పక్షంలో ఉంటాడా ఉండడా? గిద్దోను సందర్భం చూసినట్టు దేని బిడ్డరా, యాస్టీజ్ మోషే లాగానే ఉంటాడు. ఏ విధంగా అయితే మోషే పనిచేస్తూ ఉంటాడో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇతను కూడా పనిచేస్తూ ఉంటాడు. ఏ విధంగా ఇజ్రాయెల్ జనాన్ని విడిపించున్నాడో ఇక్కడ కూడా గిద్దోను ఇజ్రాయెల్ విడిపించాడు. ఏ విధంగా అయితే వాళ్ళని కొనసాగిస్తాడో ఇక్కడ కూడా కొనసాగిస్తాడు. మనం సేమ్ టు సేమ్ చూసుకోవచ్చు. మోషేకి ఇచ్చిన అభిషేకము గిద్దోనికి ఎలాగైతే ఇచ్చాడో, ఈ మోషేకి గిద్దోనికి ఇచ్చిన అభిషేకము నేడు దేవుడు మీ అందరికి ఇచ్చును గాక. ఆమెనని చెప్పేసావు, కానీ నీ పక్క వాడిని నడిపించగలుగుతావా?
మోషే 40,000 మంది నడిపించాడు. 40,000 మంది, లక్షల మంది చెప్తే నమ్మేడువే. అదే చెప్పింది కన్ఫర్మ్ చేసుకోండి అనేసి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, టక్కన క్యాచ్ చేయాలి మీరు. చూడండి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటి? మనం కూడా కన్ఫర్మ్ చేసుకునే వ్యక్తులుగా ఉండాలి. గిద్దోనిలాగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎప్పుడైతే అదే కన్ఫర్మ్ చేసుకుంటుంది దేవుని బిడ్డరా, దేవుడిని ముందుగా నడిపిస్తుంటాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. 24 వచనం, అక్కడ గిద్యోను యెహోవా నీకు సమాధానమును, యెహోవా నామమున బలిపీఠము కట్టి. 23 చివరి పేజీ తిప్పిన తర్వాత ఫస్ట్ నుంచి అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. నువ్వు వెళ్ళు, నీ పక్షాన నేను ఉంటా, నువ్వు భయపడపాక, నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు చావవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయ్యా నేను నీ పని కోసం వెళ్తున్నాను, అయితే వారు చూస్తే భయంకరంగా ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంతో వేల మంది ఉన్నారు, వారందరూ చూసిన భయం వేస్తుంది, నాకు ఎక్కడ కూడా పొంతం లేదయ్యా, ఎట్లా ప్రభు అనేసి గిద్దోని అడుగుతున్నప్పుడు అంటున్నాడు మాట, సమాధానం కలిగి ఉండు, భయపడకు, నేను నీ పక్షాన ఉంటా, నేను నిలబెట్టేవాడు నేనే, నీతో యుద్ధం చేసేవాడును నేనే అని దేవుడు గిద్దోనికి ఇస్తున్న వాగ్దానం దేవుని బిడ్డరా. 24 వచ్చిన మనం చూడొచ్చు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధాన కర్త అని పేరు పెట్టెను. ఇక్కడ ఏం చేశాడు దేవుని బిడ్డరా? గిద్దోను దేవునికి బలిపీఠంను కట్టి దానికి ఒక పేరు పెట్టాడు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అయ్యా సమాధానకర్త అని. రెఫరెన్స్ దొరికిందా మీకు? సమాధానకర్త అని పేరు పెట్టి అది ఇప్పటికీ ఉందంట. అది ఎక్కడ ఉందో కూడా బైబిల్ చెప్తుంది, పక్కనే చదవండి. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ఆ ప్లేస్ అక్కడ ఉంది. ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వెళ్ళి చూసేసి రావచ్చు కూడా. అంటే దేవుడు చేసిన అద్భుతం కార్యము అక్కడ ఉందని, గిద్దోను అక్కడ నివసించేవాడని దేవుడు చెప్తున్నాడు. దేని బిడ్డరా, ఎలాగ సామర్థ్యం ఉందో మనకు, అటు సామర్థ్యం దేవుడు ఇచ్చును కాక, అటు ఫ్లైట్ని దేవుడు మనకే ఇచ్చును కాక. హల్లెలూయా. చూడండి దేని బిడ్డరా, ఎప్పుడైతే దేవుని పక్షాన గిద్దోని నిలబడ్డాడో, గిద్దోని పక్షాన దేవుడు నిలబడ్డాడో, తన జీవితంలో ఎప్పుడెప్పుడు విజయాన్ని చూస్తూనే ఉన్నాడు దేవుని బిడ్డరా. ఎక్కడ కూడా భయపడలేదు గిద్దోను, ఎక్కడ కూడా జడి లేదు గిద్దోను. ఏదైతే అనుకున్నాడో, ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారమే పోతున్నాడు. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు కూడా విజయం అనేది వస్తూనే ఉంది గిద్దోని దగ్గర. ఎందుకంటే దేవుడు అతనితో నడుస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు కూడా మనతో ఎప్పుడైతే నడుస్తాడు దేని బిడ్డారా, మన జీవితం ఏం చూడొచ్చు? మనము విజయాన్ని చూడొచ్చు. నా పలానా శ్రమ ఉంది, పలానా ఇబ్బంది ఉంది, పలానా అది ఉంది అనుకుంటే దేవుడు నీతో లేడనే అర్థము. అయితే శ్రమలోనూ నీకు విజయం వస్తుందంటే దేవుడు నీలో ఉండి విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి దేని బిడ్డలారా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను పీకి వాడిని అనుకోవచ్చు. దేవుడు చెప్తాడు భయపడవద్దు, ఎందుకంటే నువ్వు బలాఢ్యుడు కాబట్టి. నువ్వు జడియవద్దు, ఎందుకంటే నువ్వు పరాక్రమ బలాఢ్యుడు కాబట్టి. అంటే ధైర్యం నింపేది ఎవరండి? నీ స్నేహితుల్ని బలపరుస్తాడా? నీ తల్లిదండ్రులు నేను బలపరుస్తాడా? ఎవరు బలపరచరు? బలపరచువాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఒరే పిరికివాడా, ఒరే వాడు భయస్తుడురా అని అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు బలాఢ్యుడా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఎంత రోషం వస్తుందో మనకు. బలాఢ్యుడా అంటే ఒకేసారి ఒక సైన్యాన్ని మొత్తాన్ని చంపేటువంటి వ్యక్తిని బలాఢ్యుడా అంటాడు. అంటే అతనికి ఇంకా తక్కువ లేదు, బలం తక్కువ ఉండదు. అటువంటి వాడితో దేవుడు అటు మంచి పేరుతో దేవుని పిలుస్తున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బలాఢ్యుడా అనే పేరు దేవునికి ఇచ్చింది కాక, దేవుడు నేరుగా నేను పిలుచుంది కాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఇంకా చూసుకుంటే పోతే నేను కొద్దిగా ముందుకు వెళ్ళిపోతాను. ఇంకా రెండో కన్ఫర్మేషన్ కోసం మనం చూడొచ్చు. ఇక్కడ 37వ వచనము 36 నుంచి చదవండి.
అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఇక్కడ చూడొచ్చు రెండవ కన్ఫర్మేషన్. మీరు చూసినట్టు దేవుని బిడ్డారా, దేవుడు అంటున్న మాట గిద్దోనుతో, నువ్వు ఇజ్రాయెల్ని రక్షించేదవు, నీవు మాత్రమే ఇజ్రాయెల్ నుంచి విడిపించగలవు, ఎందుకంటే నీ పక్షం నేను ఉంటా అని దేవుడు గిద్దోని ఎన్నుకున్న తర్వాత ఇతను మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? అయ్యా, నువ్వు మాట్లాడింది నాతోనే అయితే నేను ఇజ్రాయెల్ నేనే విడిపించాలనుకుంటే నాకు చిన్న డౌట్ ఉంది, ఒక మాట్లాడుతూ నువ్వే కాదని చెప్పేసి. అయితే ఒక కళ్ళెం దగ్గరికి గొర్రెబొచ్చును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత ఈ రాత్రి దాని మీద వరకే మంచు పడాల, చుట్టూ నేలంతా ఎంటీగా ఉండాలి, అంటే ఏం పడకూడదు, గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి, అప్పుడు నేను నమ్ముతానయ్యా అని అంటాడు. ఎవరు? గిద్దు అని అంటాడు. చూసారా ఎంత తెలివి ఉందో గిద్దోనికి. ఇక్కడ పాలన పెడతాను, దాని మీద మాత్రమే మంచు పడాలి, చుట్టంతా కూడా ఏం పడకూడదు. సరే అని దేవుడు అంటాడు. అలాగే రాత్రి గడుస్తుంది, తెల్ల లేచిన తర్వాత దాని మీద వరకే మంచు ఉంటుంది. దేని బిడ్డారు, హల్లెలూయా. దేని వరకు ఉంటుంది? ఆ గొర్రెబొచ్చు మీదనే అక్కడ రాయబడి ఉంటుంది, ఒక గిన్నె నిండా, అది ఆ మంచుని పిండగానే గిన్నె నిండా నీళ్ళు వస్తాయంట. హల్లెలూయా. అక్కడ ఏమైంది? ఇతనికి కన్ఫర్మ్ కాల అక్కడ కూడా. అయితే అక్కడ ముందుకు చదువుకుంటూ పోతే దేవుని బిడ్డారా, చదవండి. దాని కంటిన్యూషన్ చదవండి. బొచ్చు మీద మాత్రమే మంచు పడినట్లు నేను రక్షించాను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము ఇంకొక మారే ఆ బొచ్చు చేత సెలవిమ్ము. చూసారా, కన్ఫర్మ్ చేసుకున్నాడు అక్కడ. ఇందాక ఎంట్రీ మీరే కన్ఫర్మ్ అయిపోయిందని ఎంట్రీ. చూడండి దేని బిడ్డారా, అయితే నీ కోపము నా మీద మండనీకయ్యా, ఇంకొక్కసారయ్యా ఏమంటాడు అక్కడ? ఇంకొక్కసారి పరీక్షిస్తా, అంటే ఇంతమందిని రక్షించాలి కదా. చూడండి, ఇంతమందిని రక్షించాలి కదా, ఇంకొక చిన్న పరీక్ష అయ్యా అని అంటాడు దేవుని బిడ్డారా. సరే ఏందో కానీ అని దేవుడు చెప్తాడు ప్రేమతో. అక్కడ ఇంకో పరీక్ష ఏం తెలుసా? బొచ్చు అక్కడ పెట్టిన తర్వాత గొర్రెబొచ్చుని, ఆ గొర్రెబొచ్చులో మాత్రం మంచు పడకూడదు, నేలంతా. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి. ఇప్పుడేమంటున్నాడు? దాని మీద తప్ప నేలంతా మంచు పడాలా. అబ్బా గిద్దోను, మళ్ళీ నేను పరీక్ష చేస్తున్నావు కదయ్యా నువ్వు అనుకోవట్లేదు దేవుడు. అప్పుడు చూడండి నేను బిడ్డరా, ఆ విధంగానే ఒక రాత్రి గడిచిన తర్వాత నేలంతా మంచు పొడి ఉంటుంది, ఇది మాత్రం పొడిగానే ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఫస్ట్ పరీక్ష ఏంది? గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి. రెండో పరీక్ష ఏంది? దాని మీద పడకూడదు, అది పొడిగా ఉండాలి, చుట్టూరంతా మంచు పడాలి. ఇది ఎప్పుడైతే గిద్దోను చూశాడో, కింద చదవగలుగుతారా? 40 వచనం. ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను, నేలంతటి మీద మంచు పడిను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. దేవుడు కార్యాలు అట్లా ఉంటాయి. అది ఎలాగో తెలుసా? ఒక దగ్గర నెల్లూరులో మంచి స్వార్థ సభ జరుగుతుంది. నెల్లూరు చుట్టుపక్కలంతా మంచి వర్షం పడుతుంది, మేము నేరుగా చూసింది. ఆ గ్రౌండ్లో మాత్రం వానలేదు. మంచి దైవసేవకుడు వచ్చి వర్తమానం అందిస్తున్నాడు, అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఆ సమయంలో నెల్లూరు మొత్తం చుట్టుపక్కలంతా వానే, ఆ గ్రౌండ్లో మాత్రం వానలేదు. అదే సందర్భం ఇది. ఈ సందర్భానికి చాలా సందర్భం ఉంటుంది అని బిడ్డారా. చుట్టూరు అంతా మంచు పడిందట, ఆ గొర్రెబొచ్చు మాత్రం ఏమైంది? పొడిగా ఉంది.
ఒకవేళ దేవుడు నీ పక్షాన ఉండి శ్రమ ఒకవేళ వచ్చినా, దేవుడు గొర్రె బొచ్చిన ఏ విధంగా పొడిగా ఉంచాడో శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించిపోతున్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. నిన్ను మాత్రం ఎన్నుకున్న దేవుడు ఎంత శ్రమ వచ్చినా సరే, శ్రమలో అందరూ ఉండొచ్చు, కానీ వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నా కూడా నిన్ను ఆ శ్రమ తాకదు. ఏ విధంగా అయితే చుట్టూరు మంచు పడి మధ్య వరకే గొర్రెబొచ్చు వరకు పొడిగా ఇలా ఉంది దేవుని బిడ్డరా, శ్రమ వచ్చినా కూడా ఆ శ్రమలో నీవున్నా కూడా దేవుని బిడ్డరా నిన్ను తప్పించి మొత్తం మంచు వచ్చినట్టు శ్రమ ఆడి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డరా. హల్లెలూయా. దేవుడి కృప ఆ విధంగా ఉంటుంది, దేవుడి ప్రేమ ఆ విధంగా ఉంటుంది దేవుని బిడ్డరా. చూసారా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఇక్కడ మనం చూడొచ్చు, రెండో కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, నేను వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పేసి వారు రక్షించడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను స్పీడ్కి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అర్థం చేసుకొని చాలా ప్రయత్నం చేయండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారు ఇజ్రాయేల్ అందరూ పిలిచి మాట్లాడతాడు. ఈ విధంగా దేవుడు మన అందరినీ విడిపిస్తున్నాడు కాబట్టి మీరందరూ వస్తే మనం అందరూ వాళ్ళతో యుద్ధం చేద్దాం. యుద్ధం చేసి వారితో దేవుడు విజయం ఇస్తా అన్నాడు కాబట్టి దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. అటు విశ్వాసం మీరు ఉండండి, మీరందరూ రండి అని అంటే మొత్తం 32,000 మంది వచ్చారంట. ఎవరు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ ఎంతమంది? అక్కడ 32,000 మంది. వీళ్ళు ఎంతమంది అనుకున్నాం ఇందాక మనం? ఇసుక రేణువులంతా ఉన్నారంట. వీళ్ళు చెంటోళ్ళు కాదు, వీళ్ళు మిద్దెన వీళ్ళు కొంతమంది కలుసుకొని చూస్తే ఇక్కడ గిద్దుని ఎక్కడ రమ్మనంటే గిలాదు కొండ దగ్గర రమ్మంటాడు ఇజ్రాయేల్ అందరినీ. ఇజ్రాయేల్ కొండ మీద ఉంటారు, కొండ కింద వీళ్ళు ఉంటారు శత్రువులు. నుంచి వీళ్ళు చూస్తున్నప్పుడు విస్తారంగా ఉంటారు. ఎవరు? శత్రువులు, మిద్దెనీయులు. వారి ఒంటిని చూస్తే ఇసుక రేణువుల్లాగా విస్తరించిపోయి ఉంటాయి. వారు అనుకుంటారు, ఇంత వేల మందిని మనము హతము చేసి వీడితో మనము విజయాన్ని చూడగలమా? వీరితో యుద్ధం చేసి మనము మన విజయంతో ఉండగలమా వీరితో యుద్ధం చేసి అని అంటున్నప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు అంటున్నాడు గిద్దోనితో, భయపడవద్దు, నీ పక్షాన ఉండు అంటున్నాడు దేవుని బిడ్డరా. హల్లెలూయా. వీరి పక్షాన ఉండువాడు నేనే కాబట్టి విజయం నువ్వు చూడాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయి. అయ్యా అలాగే ప్రభా, చిత్తం ప్రభు అనేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంతమంది వచ్చారు? అందరూ చెప్పాలి. వీళ్ళు ఎంతమంది వచ్చారు? ఇజ్రాయేలీలు 32,000 మంది. అప్పుడు దేవుడు అయ్యా గిద్దోని అంటున్నాడు, అయ్యా నువ్వు పిలిచినట్టే అందరినీ పిలిచేసా, మనకి ఇంక లేదు. 32,000 అంటే ఎట్ట కొట్టుకొని చంపేసుకోవచ్చు అంటే దేవునికి అక్కడ మహిమ కలగల. అరే ఇంతమంది వచ్చారు, 32,000 మంది వచ్చిన తర్వాత వారి మధ్యలో కార్యం చేస్తే వారు ఏమనుకుంటారు? మేము 32,000 మంది ఉన్నాము కాబట్టి విజయాన్ని మేము సాధించాము అనే గర్వము వాళ్ళ ఇజ్రాయేల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ దేవుని మహిమ ఉండదు. దేవుని కార్యము చేయాలంటే తక్కువ మంది ఉండాలి, విజయాన్ని అక్కడ చూడొచ్చు. దావీదు ఒక్కడే గొలియాతును చంపాడు. ఎందుకని? అంతమంది సైన్యం ఉంది కదా, ఎందుకు గొలియాతును చంపలేదు? దేవుని మహిమ అంతమందిలో చూడలా, ఒక్కళ్ళు చూశాడు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. ఒక్కళ్ళలో కార్యం జరిగిస్తే ఆ మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి. అదేవిధంగా ఇక్కడ కూడా 32,000 మంది వచ్చిన తర్వాత వారి మధ్యలో ఒకడు యుద్ధం చేసి గెలిస్తే మహిమ ఎవరికి పోద్ది? ఇజ్రాయేల్ మీద పోద్ది. దేవుణ్ణి అక్కడ ఎరుగురు. అక్కడ మేమంతా కలిసి మేము చంపాము కాబట్టి ఇదంతా మా వల్లే అయ్యింది అనే లెక్కలో వీరు ఉంటారు కాబట్టి దేవుడికి అక్కడ ఉద్దేశం కలగల. అయితే గిద్దోను ఇంతమంది వస్తే నా మహిమ కలగదని చెప్పి మనం చూడవచ్చు. దేని బిడ్డారా, 7వ అధ్యాయము 3వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీవు చదివండి. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాతు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్దోనితో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చూడండి బిడ్డలు, ఇక్కడ గిద్దోనితో దేవుడు అంటున్నాడు, అయ్యా ఇంతమందితో యుద్ధం చేసిన మహిమ రాదు కాబట్టి మీలో ఎంతమంది భయపడి వచ్చారో. భయపడేది ఏందయ్యా అంటాడు గిలాదు. వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చారు, వీళ్ళంతా బలాఢ్యులయ్యా, వీళ్ళ శ్రమ కష్టపడే వాళ్ళు, ఆ విధంగా చేసేవాళ్ళు, వీళ్ళంతా యుద్ధానికి వెళ్ళిపోతే అందరినీ జయించుకొచ్చేస్తారయ్యా అని చెప్పి అన్నప్పుడు, కాదయ్యా వీళ్ళంతా నీకు భయపడి వచ్చిన వాళ్ళయ్యా అని దేవుడు అంటాడు. ఏమంటాడు? వీళ్ళంతా నీకు భయపడి వచ్చారయ్యా. సువార్తకి వెళ్ళినప్పుడు ఎంతమంది సొంతగా వస్తున్నారు, పాస్టర్ గారికి భయపడి ఎంతమంది వస్తున్నారు? చూడండి,
చూడండి బిడ్డలారా, ఇక్కడ అంటున్నమాట, ఇంతమంది వచ్చారంటే కేవలం అది యుద్ధం చేయడానికి కాదు, నువ్వేమైనా అంటావని, నువ్వేమైనా తిడతావని నీకు భయపడి వచ్చారయ్యా. కాబట్టి నువ్వు వాళ్ళు సెలవి ఏమని, వీళ్ళు ఎంతమంది భయపడి వచ్చారో వారందరూ తిరిగి వెళ్ళిపోండి అని అన్నప్పుడు 22,000 మంది వెళ్ళిపోతారంట. అప్పుడు ఎంతమంది? 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది. ఎంతవరకు ఏమనుకున్నారు? 32,000 మంది నా వెనక యుద్ధం మందే అని అనుకున్నాడు. ఎవరు? గిద్దోని అనుకున్నాడు. తర్వాత భయపడి వెళ్ళిపోండి అంటే అతను చూడొచ్చు దేని బిడ్డలారా, 22,000 మంది తిరిగి వెళ్ళిపోయి 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. చూడండి బిడ్డలారా, ఎంతమంది వెళ్ళిపోయారు? ఎంతమంది గిద్దోనితో పాటు వచ్చారు? అందరికి అర్థమవుతుంది కదా? చెప్పండి, మనకు ఈ సందర్భం ఇప్పుడు అర్థమైపోవాలి మొత్తం. గిద్దోని ఎవరంటే టక్క 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 చెప్పాను మనం. గిద్దోను యుద్ధం చూద్దాం రండి అంటే ఇజ్రాయేల్ అందరూ ఎంతమంది వచ్చారు? గట్టిగా 32,000 మంది వచ్చారు. అయితే భయపడి మీరు వెళ్ళిపోండి అనగానే ఎంతమంది వెళ్ళిపోయారు? మిగిలిన వారు ఎంతమంది? 10,000 మంది. గిద్దోను దేవునితో అంటాడు, అయ్యా 22,000 మంది వెళ్ళిపోయారు, సర్లే చూసుకుంటే జనం పలసపడిపోయింది, ఒక 10,000 మంది ఉంటారు, చాలయ్యా ఎట్ట ఒకటి అట్ట ఇట్ట అనుకున్నా సరే చంపవచ్చు అని అనుకుంటాడు ఇతను. అంటే దేవుడు అంటున్న మాట అక్కడ చూడండి, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా అంటున్న మాట, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది. చదవండి అక్కడి నుంచి. నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు చూడండి, నీతో కూడా 10,000 మంది కూడా దేవుని దృష్టిలో ఎక్కువే. 10,000 మంది కూడా ఇంతమంది దగ్గర ఉన్నా కూడా మహిమ వాళ్ళకి వెళ్ళిపోద్ది, నాకు మహిమ కలగదు. అయితే నాకు మహిమ కలగాలంటే కొద్ది మందే కావాలి, తక్కువ మందే కావాలి. వారి మధ్యలో అనగా లేని దగ్గర దేవుడు ప్రేమ చూపిస్తే అక్కడ ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి. నీవు నీ పక్కన సహాయం అడిగినప్పుడు, దేవుని దగ్గర సహాయం అడిగినప్పుడు వారి దగ్గర సహాయం వస్తుందా? దేవుని దగ్గర సహాయం వస్తుందా? నువ్వు అందరిని అడిగిన తర్వాత దేవుని బిడ్డ నీ సహాయం కోసము వారందరూ సహాయం చేస్తారు అని అనుకున్న తర్వాత దేవుని సహాయం చేస్తే అక్కడ మహిమ ఎవరికి పోతుంది? దేవునికే మహిమ పోతుంది. నువ్వు అందరిని అడిగినంత మాత్రాన దేవుడి మహిమ అక్కడ ఉండదు. ఎక్కడైతే నీకు నాకెక్కడ లేదు, నాకెక్కడ రాదు, నాకెక్కడ ఏమి కాదు అన్న దగ్గర దేవుడు కార్యం చేస్తే అక్కడ ఎవరు మహిమ వస్తుంది? దేవుడికి మహిమ వస్తుంది. దానికోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాడు దేవుడు కూడా. 10,000 మంది కూడా నాకు ఎక్కువే, కాబట్టి నేను వీరందరినీ శోధిస్తున్నా, వీళ్ళందరినీ నీళ్ళ దగ్గర తీసుకోరా అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడ తీసుకురండి? నీళ్ళ దగ్గరికి తీసుకోరండి. ఇప్పుడు వచ్చిందా టాపిక్? ఆట బలం ఉందిగా. ఇప్పుడు కానీ ఈ రెఫరెన్స్ చెప్పిన తర్వాత మీరు అందరూ ఖచ్చితంగా చేస్తారు. హల్లెలూయా. నీళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి వారిని నేను శోధిస్తాను. మనం చదివి ఇందాక ఎన్నో వచ్చినాము? 4వ వచనంలో నీ కొరకు వారిని శోధించేదను అంటున్నమాట. నీ కొరకు వారిని శోధిస్తాను. ఎందుకని తెలుసా? అక్కడ ఎవరికి కలగాలి మహిమ? దేవుని కలగాలి. కాబట్టి దేవునితో ఉన్న గిద్దోనికి పేరు రావాలి. కాబట్టి అక్కడ ఎత్తు చూపించింది ఎవరు? దేవుడు గిద్దోని ఎత్తు చూపించాడు. అయితే వాళ్ళు చేస్తే నీకు పేరు ఉండదు, దేవునికి మహిమ ఉండదు. కాబట్టి వాడిని ఎంత తక్కువ చేస్తే అప్పుడు నువ్వు హైలైట్ అవుతావు అని దేవుని ఉద్దేశం. అందుకని అంటున్నమాట, నీ కొరకు వారిని శోధించదును అని చెప్పిన తర్వాత చదువు. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్దోనితో సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ అంటున్నమాట దేవుడు, నేను ఎవరినైతే తీసుకుని వెళ్ళమంటానో వాడిని తీసుకొని పో. నేను ఎవరితో అయితే వద్దంటానో వారు వద్దు, వారు యుద్ధానికి పనికిరారు. నావాడు, నా మామ, మా ఇది అనుకుంటే నువ్వు చేరిస్తే నీకుండదు. నేను చెప్తా నీకు ఎవరు నీకు అవసరమో, ఎవరు యుద్ధానికి అవసరమో దేవుడే
గిత్తుతో చెప్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకేది అవసరమో దేవుడు నేరుగా నీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డారా, నీకు ఏది అక్కరో దేవుడు నీతో మాట్లాడతారు. ఏదైతే నీకు అనవసరమో దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే వినగల మనసు దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఏది అవసరమో దేవుడు చెప్తాడని నీకు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డారా, నీకు ఏది అనవసరమో దేవుడు నీతో మాట్లాడతాడు. కింద చదువుకుందాం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చదవండి కింద. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. దేవుడు చెప్తున్నమాట, వారందరిని తీసుకొని నీళ్ళ దగ్గరికి పో. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పినట్లు అనగా కుక్క ఏ విధంగా గతుకుతుందో ఆ విధంగా తాగితే ఏ విధంగా అయితే మోకాలు వని తాగుతారో వారందరిని పక్కన పెట్టు. ఎవరైతే అని అంటున్నమాట, చేతితో నోటుకు అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చేతితో చెప్పండి, చేతితో నోటికి వారి లెక్క 300 మంది. మొదటిగా అంటున్నమాట కుక్క గతికినట్లు అనగా మామూలుగా పెట్టి పుణుకునేసి నాలుగుతో అనుకోవడం. రెండవది ఏంటది? మోకాళ్ళు వంగి తాగడము. మూడవది ఎత్తుకొని. మనలో చాలామందికి ఇందాక ఏం చేశారు? హల్లెలూయా. ఆడ అంటున్నమాట ఏం తెలుసా? దేవునికి ఉద్దేశం ఎందుకని ఇట్టెత్తుకొని తాగిన వారిని ఎన్నుకున్నాడంటే, దేవుడు వారి చేతులు ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు పట్టుకొని చేతుకొని తాగారు. ఇంకొకరు ఏం చేసేది తెలుసా? ఫస్ట్లో కింద కుక్క ఎత్తుకుని అనుకున్నాం కదా, తన ఆయుధాలు అన్నింటిని కింద పెట్టి, ఇందాక ఒక అతను బైబిల్ ఎత్తుకోవచ్చు కింద పెట్టేసి, అర్థమైందా? కింద బైబిల్ ఎత్తుకోమని. ఎందుకంటే ఇందాక ఇక్కడికి వచ్చారు, బైబిల్ కింద పెట్టేశారు, ఎత్తుకొని తాగేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అవసరం కోసము యుద్ధానికి సంసిద్ధం అయిన తర్వాత ఆయుధాలని కింద పెట్టేవాడు యుద్ధానికి సంసిద్ధంగా ఉండేవాడు కాదు. తనకి ఎంత అవసరం ఉన్నా ఆయుధాన్ని మాత్రం వదలకూడదు. అటువంటి వాడే నిజమైన యోధుడు, యుద్ధానికి స్థిరమైన వాడు. అందుకని అక్కడ అన్నమాట, చేతితో ఎత్తుకొని తాగువాడు. ఎంతమంది అక్కడ? 300 మంది. ఫస్ట్ ఎంతమంది వచ్చారు చెప్పాలి? అబ్బా అందరూ నిద్రపోతున్నారా? 32,000 మంది. తర్వాత దేవుడు చెప్పగానే వెళ్ళిపోయిన వారు ఎంతమంది? తర్వాత ఎంతమంది మిగిలారు? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంతమంది వెళ్ళిపోయారు? బా పొదుపు లెక్కలో చిన్నగా కాదు, 9,700 మంది వెళ్ళిపోతే 300 మంది మిగిలారు. అనగా ఇప్పుడు పొదుపు లెక్క ఇప్పుడు ఏంటి? 32,000 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది మిగిలారు? 31,700 మంది వెళ్ళిపోయారు, 300 మంది మిగిలారు. సెకండ్ రైటా? చూడండి బిడ్డారా, వచ్చిన వారు 32,000 మంది యుద్ధానికి నేను చేస్తా అనేసి, మిగిలిన వారు 300 మంది. దేవుని సేవ కూడా చాలామంది నేను ఉంటానయ్యా, నేను ఇద్దయ్యా, నేను అదయ్యా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుని ప్రణాళిక చెప్పున చేసేవారు కొద్దిమందే. నువ్వు అనుకోవచ్చు, మిగిలిన వాళ్ళు చూసి అరే వాళ్ళలాగా నేను కూడా రాలేదే అని అనుకోవచ్చు. వాడు వెళ్ళిపోయేవాడే ముందే, లాస్ట్ మిగిలేవారు మీరు. హల్లెలూయా. ఇక్కడ ఏర్పరచుకున్నవాడంటే ఆ 300 మంది మనం కూడా నాదే అని పెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానుసారం జరిగించేవారు మనమే అని దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి వారిని పక్కన పెట్టు అంటాడు దేవుని బిడ్డలారా. అక్కడ చూడండి ఆ మాట,
గందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలు అని కృంగిరి. వాళ్ళు ఇంక పనికిరారు, వాళ్ళు కృంగిపోయారు కాబట్టి ఇంక అవసరం లే. దేవుడు కావాల్సిన ఎంతమంది? ఒకవేళ దేవుడు కార్యం జరిగించాలంటే 30 మంది కూడా చేసి ఉండొచ్చేమో, కానీ వీరు మాత్రం చాలు. 300 మంది అంటే అన్ని వేల మందికి ఇసుక రేణులంత ఇష్ట ప్రకారంగా ఉన్న శత్రువులకి 300 మంది చాలు. ఎందుకంటే వీరికి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఈ 300 మందిని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏర్పరచుకున్న తర్వాత గిద్యోను అంటాడు, అయ్యా వారు ఎంతో వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, మేము 300 మందితో విజయము మా సొంతం అవుతుందా? చూడండి దేవుని బిడ్డలారా, అవుతుందే? అన్ని వేల మందికి, అన్ని వేల మందితో 300 మంది వాళ్ళని కొట్టి చంపేసి గెలిచగలుగుతారా? మామూలు చెప్పండి, 300 మంది అన్ని వేల మందిని కొట్టి చంపగలుగుతారా? విజయం సొంతం అవుతుందే? అయితే దేవుడు అంటున్నాడు మాట, విజయం మీదే అంటున్నాడు. ఎలా అయ్యా ఈ సాధ్యం? ఇది అన్ని వేల మందితో, అన్ని లక్షల మందితో ఈ 300 మంది ఎలా యుద్ధం చేస్తారా అంటే, గిద్దోను నేను నీ పక్షాన ఉన్నా, విజయం నీదే. హల్లెలూయా. అక్కడ జనాభాను చూసి గిద్దోనికి ధైర్యం రాలా, దేవుని నోట నుంచి వచ్చిన మాటను బట్టి గిద్దోనికి ధైర్యం వచ్చింది. అని బిడ్డారు, హల్లెలూయా. నీకు భయపడే వేళలో ధైర్యం ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఎంతమంది ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, తల్లిదండ్రులు ఎంత ఉన్నా సరే, వీళ్ళందరి పక్షాన నీ మనసు ఎంత ఉండదు? దేవుడు ఒక్కడు నీతో ఉంటే, హల్లెలూయా, దేవుడు ఒక్కడు నీతో ఉంటే దేని బిడ్డలారా నిబ్బరం కలిగి ఉండొచ్చు, సమాధానం కలిగి ఉండొచ్చు. అది అక్కడ మనం చూడొచ్చు. దేని బిడ్డలారా ఎంతమంది ఉన్నా సరే నీకు ఓదార్పు ఉండదు. దేవుడు ఒక్కుంటే చాలు నీకు ఓదార్పు కలుగుతుంది. దేవుడి కార్యము అక్కడ జరుగుతుంది. దేని బిడ్డలారా, హల్లెలూయా. మనం చూడొచ్చు. ఇంకా పోతే, అయ్యా సరే అయ్యా నువ్వు చెప్పినట్లు మేము కూడా 300 మందితో చేస్తాం, యుద్ధానికి వెళ్తాం. అయితే ఎలా చేయాలి అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు గిద్దోను ద్వారా. కొండను ఒకటి తీసుకో, రెండవదిగా కొమ్ము ఒకటి తీసుకో. కొమ్ము అంటే తెలుసు కదా, అప్పుడు పాత సినిమాల్లో పోయ్ అని వస్తారు కదా, ఆ కొమ్ము ఒకటి తీసుకో. ఇంకొకటి అగ్ని, దాన్ని ఏమంటారంటే దివిటి. కరెక్ట్, దివిటి. ఏమి తీసుకోమంటే దేవుడు? కొండ ఒకటి తీసుకో, కొమ్ము ఒకటి తీసుకో, దివిటి తీసుకో. అయ్యా యుద్ధానికి కావాల్సింది ఏంది? కత్తి, డాలు, ఈటె, ఖడ్గముకి సంబంధించినవి ఇవి కావాలా. నువ్వు తీసుకోమంటుంది ఏంటి? కొండ. యుద్ధానికి పోతున్నావా? కూరలో ఆ సెట్లో వేసుకొని తిన్నాను పోతున్నావా? మంటెత్తి పొయ్యిలో పెట్టి కొమ్మేసి గంటలా కలుపుకొని తిన్నాను పోతున్నామా? అర్థం కాల. అయ్యా నువ్వు పిలిచిన యుద్ధానికి కదా, ఒకవేళ అన్నం వండేసి వాళ్ళ ఇష్టం పెట్టి చంపేద్దామా అనే ఆలోచనలు ఎన్నో వచ్చాయి. కానీ దేవుడి ఉద్దేశం అది కాదే. దేవుడు ఏం చెప్పాడు? యుద్ధము చేయాలి కాబట్టి నువ్వు ఇది తీసుకో. అయ్యా సంబంధం లేకుండా ఉంది కదయ్యా. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక నీకు అర్థం కాదు. ఇదే విధంగా దేవుని చిత్తం నీకు అర్థం కాదు. అయితే నువ్వు ఆయన మాట ప్రకారం పోతే విజయం నీ సొంతం అవుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గిద్దోని సైనికుడు కూడా అర్థం కాలే. అయ్యా యుద్ధానికి కావాల్సిన కత్తులు కదా, నేను కత్తి తీసుకొచ్చేస్తాను, ఈటలు తీసుకొచ్చేస్తాను, పొడి చంపేద్దాం అని లెక్క ఉన్నారు. కానీ దేవుడు చెప్తుంది అది కాదు. కొండను తీసుకో, బూరం తీసుకో, ఇంకా డివిదిటి తీసుకో. అలాగే అయ్యా అని చెప్పి తీసుకున్న తర్వాత దేవుని బిడ్డలారా పోతున్న యుద్ధానికి అందరినీ సపరేట్ చేసి పక్కన పెట్టేశాడు. గిద్దోను వారి పక్షాన ఉన్నాడు, వారందరూ సిద్ధమైపోయి ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఇది తెలుసా? మీరందరూ ఈ సమయం లేచి వెళ్ళండి. వారందరూ పొనుకో ఉన్నారు, శత్రువులు అందరూ ఏం చేస్తున్నారు? పొనుకో ఉన్నారు. ఈ సమయం రాత్రి అయిపోయింది, మీరు లేచి వెళ్ళండి, యుద్ధానికి సిద్ధమవ్వండి అంటే దేవుడు చెప్తున్న మాట గిద్దోను విని, అయ్యా మనం సిద్ధమవ్వాలి, యుద్ధానికి సిద్ధమవ్వాలి, అందరు లేచి నిలబడండి అని చెప్పేది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరు కొండలు తీసుకున్నారు. ఈ కొండ మీకు చిన్న మాట చెప్తాను, చూపిస్తాను. దివిటి
అంటే అర్థం ఏంటంటే వెలుగు. దివిటి తెలుసు కదా, దివిటి అంటే అర్థం ఏంటంటే వెలుగు. కీర్తన 119, 105 అంటున్నాడు, నా పాదము దీపము వెలుగు అనేసి. నీవు వెలుగుతో వెళ్ళదు అని దేవుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 119, 105 వచ్చినము. నీ వాక్యము నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 చూసినట్లయితే వాక్యమైన దేవుడు వెలుగై రాయబడి ఉన్నది. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఆయన వెలుగై ఉన్నాడు అని సెలవు అక్కడ మాట సెలవిస్తుంది. అన్న కింద మనం ఏమనుకున్నాము, దివిటి అంటే ఏమిటి, వెలుగు అనుకున్నాం. వెలుగు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన దేవుడు వెలుగుగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు దివిటి వలె. రెండోది చూసినట్లయితే బూర దేనికి సాదృశ్యం అంటే స్తుతి ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. బూర సంగీతంకి. ఈ బూరను ఎక్కడెక్కడ వాడతారంటే హెచ్చరించడానికి వాడతారు, అదేవిధంగా యుద్ధానికి సిద్ధపడి ఉండాలని వాడతారు, మూడవదిగా సువార్తకు ప్రకటించడానికి వాడతారు. సాదృశ్యంగా ఉంది ఈ మాట. ఈ బూర దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకటి హెచ్చరించడానికి, రెండవది యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పడానికి కొమ్ము ఓతారు, మూడవదిగా ఈ బోర దేనికి సాదృశ్యం అంటే సువార్త ప్రకటించడానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దివిటి ఎవడు? వెలుగై ఉన్న దేవుడు. ఈ బోర ఎవరు? బోర ఎవరంటే సువార్త ప్రకటించడానికి సిద్ధమని చెప్తున్న దేవుడే. వీటన్ని పట్టుకొని మనం ముందుకు సాగినప్పుడు దేని బిడ్డరా, యుద్ధం ఎవరితో వస్తుంది? మనదే. ఈ కథ మొత్తం క్లైమాక్స్కి యుద్ధం ఎవరిదంటే ఇజ్రాయేల్దే. అది ఎలాగా అని చెప్పడానికి ఈ ప్రయత్నం అంతా. పట్టుకున్నారు ఈ కుండని, దాని మీద పెడతారు. దేని మీద? దివిటి మీద పెడితే బాగా కాగిపోతుంది. అది గిద్దుని అంటాడు, మీరందరూ ఎత్తి పట్టుకోండి, నేను చెప్పినప్పుడు ఒక్కసారి కుండల్ని పడేయండి, పగలగొట్టండి, తర్వాత నేను చెప్పినప్పుడు బూరని ఓదండి అని చెప్పేసి అది కొండ మీదకి వెళ్ళిపోతాడు. వీరందరూ ఆయన వచ్చే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? ఇజ్రాయేలీలు, కింద ఉన్న ఇజ్రాయేలీలు ఆయన మాట కోసం ఎదురు చూస్తాడు. అలాగే అనేసి ఎవరు మాట కోసం ఎదురు చూస్తుంటాడు? గిద్యోను మాట కోసము ఇజ్రాయేల్ ఎదురు చూస్తుంటాడు. అయితే అదేవిధంగా దేవుని మాట కోసము గిద్యోను కూడా ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడైతే దేవుడు గిద్యోనుతో చెప్తాడో, గిద్యోను ఎవరితో చెప్పాలి? అదే విధంగా చూడండి ఏమిటారా, వెళ్ళిపోయాడు గిద్యోను. అయ్యా నీ మాట కోసం, నీ సెలవు ఇవ్వడానికి కోసం నేను సిద్ధమై ఉన్నాను, నువ్వు సెలవిస్తే నేను చెప్తాను. యుద్ధం చేస్తున్నవాడు నువ్వే, నాకైతే నమ్మకం లేదు. ఈ 300 మందితో ఇంతమందిని జయించిన నా వల్ల కాదు, నువ్వు ఎలా చెప్తావు నేను ఎలా చేస్తా, నాదేమీ లేదు అని గిద్యోను ఎలా ఉన్నట్టే నెమ్మది అయిపోయాడు. దేవుని స్వరం కోసం ఎదురు చూస్తున్నాడు. 300 మందిని ఇంతమందితో చంపడం నా వల్ల కాదు, 300 మందితో ఇంతమంది చంపడం నా వల్ల కాదు. మనకు ఆడుకోవచ్చు కొన్ని సందర్భాల్లో, ఈ శ్రమలు నా వల్ల కాదయ్యా, ఈ ఇబ్బందులు నా వల్ల కాదయ్యా. కొన్నిసార్లు అంటాం నన్ను తీసుకువెళ్ళిపోయా అని మన మాట కూడా మనలో వస్తుంది. అయితే దేవుని స్వరం కోసం వినాలి దేవుని బిడ్డారా, దానికోసం ఎదురు చూడాలి దేవుని స్వరం కోసం. ఎందుకంటే ఆ స్వరమే చెప్తుంది నీకు పరిష్కారము. హల్లెలూయా. గిద్యోను వెళ్ళిపోయాడు, కొండ పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుని స్వరం కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు మంచి నిద్రలో ఉన్నాడు. ఒక్కసారిగా దేవుడు చెప్తున్న మాట, కొండలు పగలగొట్టాను అంటాడు. 300 కొండలు కాక మీద ఉన్నాయి వేడి పెట్టి. ఒక్కసారి కింద కొట్టగానే ఎంత పెద్ద సౌండ్ వచ్చి ఉంటుంది. కొండ పైన ఉన్నారు వాళ్ళు. సౌండ్ చూసినట్లయితే పైనుండి కొట్టితే సౌండ్ చాలా దూరం పోద్ది. అందుకనే హార్న్స్ని పైకి కడతారు. ఎందుకని? లాంగ్ పోవడానికి. బోర్లు ఉన్నాయి కదా సౌండ్ ఇచ్చిన సంవత్సరం, అవి పైకి కడతారు లాంగ్ పోవడానికి. వీరు ఎక్కడున్నారు? వీళ్ళు కొండపై ఉన్నారు. ఆ నుంచి కొట్టగానే ఎంత సౌండ్ వచ్చిందో ఆలోచించండి. మీకు ఒక మ్యాజిక్ చెప్పమంటారా? చిన్నదే. అప్పుడు కాలంలో బాంబులు లేవు. అప్పుడు యుద్ధానికి బాంబులు
ఉపయోగించారు కాదు. కానీ దేవుడు ఏం చేసి తెలుసా, ఆ శబ్దాన్ని అప్పుడు చుట్టుపక్కల అంతా వినిపించాడు. దేవుని పెట్టారు బాంబు సౌండ్ని. హల్లెలూయా. బాంబులు అప్పుడు లేవు, బాంబులు అప్పుడు వేయలే, కానీ బాంబు సౌండ్ని దేవుడు అప్పుడే వినిపించారు అందరికీ. ఎప్పుడైతే వేసారో నిద్రలో ఉన్న వీళ్ళు ఉలిక్కిపడి ఏదో అయిపోతుంది, గిద్దోడు సైన్యం వచ్చేస్తుంది, వారు మనల్ని చంపేస్తారని అనుకుంటాం. వారే ఎంతమంది వాళ్ళు బీభత్సంగా ఉన్నారు. మొత్తం ఒక పైనుంచి చూస్తే వారు మొత్తం ఒక సైడ్ అంతా వాళ్ళే నిండిపోయి ఉన్నారు, ఇసుక రేవులాగా ఉన్నారు. వారందరూ ఈ సౌండ్ విని ఏమనుకుంటున్నారు, భయపడిపోతే గజ ఏదో వచ్చేస్తుంది. వీళ్ళు రావడం 300 మంది ఒక్కసారిగా డ్యూటీలు ఎత్తుకుని వస్తుంటే అక్కడ ఏదో జరిగింది, లాభా వచ్చేస్తుంది మన మీద కొండపై నుంచి. ఎలా అర్థమైంది వీళ్ళకి? వీళ్ళందరూ ఎత్తుకుని డ్యూటీలు పట్టుకొని వస్తున్నప్పుడు ఏదో అగ్నితో లాభా ఏదో వచ్చేస్తుంది, మనందరం కాలిపోతాం, పారిపోతాం, నుంచి వెనక పరిగిస్తున్నాడు. ఒక్కసారి దేవుడు చెప్తున్న మాట, మీరు కొమ్ము ఇప్పుడు వదండి అన్నాడు. అదే కొమ్ము ఏంది, ఇప్పుడు డ్యాన్స్ చేసే సమయం ఇదే మ్యూజికా? గిద్దోను నేను చెప్తున్న పని చెయ్యి, ఇవి ఇప్పుడే ఊదు కొమ్ము అయిన తర్వాత గిద్దో చెప్తాడు వారికి, మీరు అందరూ ఒకసారి కొమ్ము ఊదనండి. వీళ్ళు ఎప్పుడైతే ఊదారో దేవుడు బిడ్డారా, వారికి పరిగిస్తూ ఉండగా ఈ సౌండ్ ఎప్పుడు ఉన్నారు, వీళ్ళు మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి శత్రువు నా వెనక వచ్చేసారని చెప్పి కత్తెత్తుకుని శత్రు వెనక్కి ఇట్ట అనుకోవడం వారే చంపుకొని చచ్చిపోయాడు దేవుని బిడ్డారా. హల్లెలూయా. దేవుడి కార్యం అర్థమైందా? 300 మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగారా? వెళ్ళలా. వారితో యుద్ధం చేశారా? చేయలా. వారితో కలిసి మాట్లాడారా? మాట్లాడలా. వీరు కొండ మీద ఉన్నారు, వీరు కొండ కింద ఉన్నారు. దేవుడి కార్యము చూశారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అసాధ్యం అనుకున్న దగ్గర దేవుడి కార్యం సాధ్యపరిచింది. ఆమేన్. ఎప్పుడైతే అగ్ని డ్యూటీలు పట్టుకొని వచ్చారో వారు ఏమనుకున్నారు, ఏదో జరిగింది, పెద్ద సౌండ్ వచ్చేసింది, మనం ఏది జరగబోతుంది అనుకున్న టైంలో ఈ ఇది డ్యూటీలు పట్టుకొని రావడంతో లాభా వచ్చేస్తుంది, అగ్ని వచ్చేస్తుంది, మనం కాల్ చేస్తాం అనుకొని పరిగిస్తున్నప్పుడు ఎప్పుడైతే కొమ్ము ఊదారో వారికి కన్ఫ్యూజ్ అయిపోయి వారే వెనక్కి శత్రువు వచ్చేసాడు అనుకొని ఆ సౌండ్ ఒక్కసారిగా 300 కొమ్ములు ఊదగానే వారికేం అర్థం కాల. అప్పుడు శత్రువు వచ్చేసాడు అనుకొని కత్తెత్తుకొని వెనక్కి ముందుకి అనుకొని వారే హతమైపోయారు. ఒక్కడు కూడా బతకలేదంట. ఇసుక రేవుల్లాగా శవాలు పడి ఉన్నాయి. ఎవరు వాళ్ళు? శత్రువులు. హల్లెలూయా. నీ మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అప్పుల బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు వాని ఇసుక ఏ విధంగా అనుకున్నారో వాళ్ళందరూ ఒక్కసారి అణిచేస్తాడు దేవుడు నీ పక్షాన. హల్లెలూయా. కేవలము ఇజ్రాయెల్ కాపాడాలి అనే ఉద్దేశం దేవుడు ఉంది కాబట్టి 32,000 మంది నుంచి 300 మంది దాకా తీసుకొచ్చి వీరందరినీ హతము చేసేసాడు దేవుడు. సరే, ఈ గిద్దోని ఎవరు? తండ్రి పేరు ఆయన కుమారుడు. దేవుడు ఈయన ఏమని పిలిచాడు చెప్పండి? చెప్పిన వారందరికీ పట్టుచీరలు ఇస్తా. మొక్కలకు కూడా పట్టుచీరలు అంటే కావాలంటే వాళ్ళకి కూడా. చూడండి, అర్థమైంది కదా అందరికీ? ఒకసారి రెఫర్ చేద్దాం. ఈ గిద్దోను తండ్రి పేరు యోవాషు. దేవుడు ఇతను పిలుస్తున్న పేరు బలాజ్జుడా. ఇతను ఏం చేసుకునేవాడు? ఇతని స్వభావం ఏంటి? భయస్సుడు. ఇతను తన జీవితంలో ఏం చేసుకొని కన్ఫర్మ్ చేసుకునేవాడు? ప్రతిదీ పరీక్షించి కన్ఫర్మ్ చేసుకునేవాడు. బాగుంది. దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఇతను చేసిన రెండవ పరీక్ష ఏంటి? ఫస్ట్ అంటున్న మాట, గొర్రె బొచ్చు ఆడ పెడతాను, దాని మీద మాత్రం మంచు ఉండాలి, మీ చుట్టూరు మొత్తము మంచు పడకూడదు.
గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి, నేలంతా మీద పడకూడదు. ఇదొకటి. రెండవది, నేల మీద అంతా పడాలి కానీ దాని మీద మాత్రము పడకూడదు. దానిలో ఏమయ్యాడు దేవుడు? సూచక్రియను జరిగిచ్చేసాడు. అక్కడ చూసి వెళ్ళిపోయిన తర్వాత మూడోదిగా దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఎంతమంది వచ్చారు? బాగా చెప్పాలి, అందరు చెప్పాలి. 32,000 మంది. అయితే మీరు భయపడే వాళ్ళ నుంచి వెళ్ళిపోండి అన్న తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు? మిగిలిన వారు ఎంతమంది? దేవుడికి మహిమ కలుగుతుందా ఆ 10,000 మందితో? కలగదు. గనుక దేవుడు వారిని ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? నీళ్ళు తాగండి, తాగేసి వెళ్ళిపోండి అంటాడా? కుక్క ఎవరైతే చేస్తారో మోకాల్లోని తాగుతారో తర్వాత చేత్తో వారు ఎంతమంది వాడిని పక్కన పెట్టమన్నాడు దేవుడు. 300 మంది తీసుకుని ఏం చేశాడు దేవుడు? వారితో యుద్ధం చేయని చెప్పిన తర్వాత యుద్ధానికి ఆయుధాలు ఏంటి వీరికి? అర్థం కాల. దివిటి. వారి యుద్ధాలు ఏంటి? కత్తి, ఖడ్గము, డాలు, ఈటె. వీళ్ళు అనుకున్నారు ఏమని? మేము చేయలేము అనుకున్నారు. కానీ అయిపోయిన తర్వాత ఈ కొమ్ము దేని సాదృశ్యంగా ఉంది? ఓకే. దివిటి దేని సాదృశ్యంగా ఉంది? వెలుగు దేనికి ఉంది? వెలుగుకి సాదృశ్యంగా ఉంది. వెలుగు ఎవరే ఉన్నారు? యేసుక్రీస్తు వారు. కొమ్ము సువార్తకి హెచ్చరించడం కోసము, యుద్ధానికి సిద్ధమని సెలవించడం కోసం దాన్ని వాడతారు. అదేవిధంగా ఇక్కడ యుద్ధము ఎవరు పక్షాన దేవుడు ఉన్నాడు? ఇజ్రాయేలు. అది కరెక్ట్. ఇజ్రాయేల్ పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇక్కడ శత్రువులు ఎవరు? మిద్యానీయులు. చాలా క్లారిటీగా ఉన్నారు. మీరందరికీ దేవుడు బాగా నేర్పించాడు. ఇది ఇట్టే పెట్టుకోండి. ఎవరు అడిగినా కూడా ఇదే సమాధానం ఉండాలి. గిద్దోని ఎవరయ్యా అంటే టక్కని యోవాషు కుమారుడు. అవునరా అనుకో. క్వశ్చన్ అడిగి వాడు ఎట్టుండాలి? వీరికి భలే తెలిసి వాళ్ళకి లెక్కలో ఉండాలి. దేని బిడ్డారా, ఇప్పుడైతే వీరు కొండ పగల కొట్టగా వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఏదో జరగబోతుంది అని కన్ఫ్యూజ్ అయిపోయారు. తర్వాత వెంటనే ఏం చేశారు? వాళ్ళు దివిటీలు ఎత్తుకొని వస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? శత్రువులు. సూపర్. తర్వాత ఏమైంది? బోధ ఊరారు. అప్పుడు ఏమనుకున్నారు? వాళ్ళు వచ్చేసారా శత్రువులు అనుకొని వాళ్ళకు వాళ్ళే చంపుకొని చచ్చిపోయారు. వాళ్ళు. యుద్ధం ఎవరిది? యెహోవాది. నీ జీవితంలో కూడా యెహోవా నీ పక్షం ఉన్నప్పుడు యుద్ధము యెహోవాది. దేవుడి మంచి వాక్యంతో మనం మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ముగ్గురు లేచి తాగండి నీళ్ళు. తాగుతారు. ఎందుకు తాగుతారు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పడిచారా ఈసారి? రైట్. అది అనుకోవచ్చు. ఇంకా నేను ఎలా తాగుతారు అనట్లే. నేను ఇప్పుడు మీరు తాగుతారు ఎందుని బట్టి? సూపర్. అది వాక్యము విన్నారు కాబట్టి ఇప్పుడు చేస్తారు. ఇందాక తెలియలేదు కాబట్టి వాక్యం విని ఖచ్చితం ఎవరి వల్లే గిద్దున వల్లే మీరు పరీక్షించి తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తారు. ఇప్పుడు రండి. ఇప్పుడు ఎవరు వస్తారు? మీరు అనుకో. మీరు రండి. ఇప్పుడు ఒక ముగ్గురు రండి. అందరు వస్తారా? సరే, మనం అందరం లేచినప్పుడు ఒకసారి దేవుడు ఒక చక్కటి మాట. గిద్దోని ఎవరు, తన తండ్రి పేరేంటి, తను ఎన్నుకున్న ఉద్దేశం ఏంటో దేవుడు మనతో తేటగా మాట్లాడుతున్నారు. అంత కళ్ళు మూసుకుందాం.